ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జులూరుపాడు మండలంలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు లగవాతి గిరిబాబు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లలో L1, L2, L3 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి చదువుకునే వారికి అర్థం కాని ఇంగ్లీష్ పదాలతో తెలుగు పదాలు వచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పొగడకుండా ఉండలేమని అన్నారు. L1, L2, L3 అంటే ఎల్ మనీ అలా అంతా మనీ మాయమైపోయింది. ఇందిరమ్మ ఇల్లు అంటూ ఆయన అన్నారు. ఏటీవీ న్యూస్ జులూరుపాడు. ఇందిరమ్మ ఇల్లు రాలేదు, మాకు పెన్షన్ రాలేదు. యువకులైతే రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే లోన్స్ శాంక్షన్ చేస్తున్నారని చెప్పి వాపోతా ఉన్నారు. నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, అసలు ఇంటి సెలక్షన్ అనేది ఎలా జరిగింది? రాజ్యాంగబద్ధంగా జరిగిందా, రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగిందా? పేద ప్రజలందరూ ట్యాక్సులు కడితే మీకు ప్రభుత్వం ఉంటే మీరు అందరినీ సమానంగా చూడండి, ప్రజలు మోసపోకుండా చూడండి, ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి అని మీకు అధికారం ఇస్తే, ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టుకొని దొడ్డిదారిన సెలక్షన్లు చేసుకుంటూ దొడ్డిదారిన డబ్బులు గుంజుకుంటూ ఈరోజు ఇలాంటి పేద ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారని మీరు భ్రమలో బతుకుతున్నారు. ఇకనైనా మీరు కరెక్ట్ చేసుకోండి, పేద ప్రజల్ని హింసించకండి అని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఎంపీడీఓ గారు అడిగితే మేము కాదండి సెలక్షన్ అథారిటీ, మేమేం చేయలేదండి, తర్వాత ఇంకొకళ్ళు మాకు సంబంధం లేదండి అని అధికారులు చెప్తా ఉన్నారు. అసలు సెలక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి జరుగుతున్నాయి ఈ సెలక్షన్స్ అని నేను ఈరోజు ప్రజలందరి సమక్షంలో అందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి, ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ప్రజల సొమ్ముల్ని దొడ్డిదారిన దొంగతనంగా ఈ సెలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇకనైనా మీ మనసు మార్చుకోండి. ప్రజలు మీకు ఓట్లేశారు, దాని ప్రకారం ప్రజలందరికీ న్యాయం చేసే కార్యక్రమాలను చేపట్టాలని. ఇందిరమ్మ ఇల్లు అనేది గ్రామ సభల ద్వారా ప్రజల అనుమతితో ప్రజల మధ్యలో ఎవరు పేదోళ్ళు చూడండి, ఆ పేదోళ్ళకి ప్రజలందరికీ విన్నవించి, ఆ వికలాంగురాలకి ఇల్లు లేదు, ఇక ముసలి అవ్వకి ఇల్లు లేదు, వాళ్ళు వెనకబడి ఉన్నారని చెప్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు, ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ప్రజల ఆమోదంతో ముందుకెళ్ళాలి తప్ప దొడ్డిదారిన ఈ విధంగా డబ్బులు సంపాదించుకునే ప్రోగ్రాం లాగా ప్రజల జీవితాలని మీరు ఆడుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మేము ప్రత్యక్ష ఉద్యమాలకి వచ్చేలా మీరు చేయొద్దు. మేము ఖచ్చితంగా ప్రజల తరఫున ఉంటాం, పోరాడతాం, నిలదీస్తాం, అడుగుతాం, కడుగుతాం. క్లియర్గా చెప్తా ఉన్నాం. L1, L2, L3 అనే డ్రామాలు వద్దు. అవి L1, L2, L3 అనే స్కీమ్ కాదు, అది M1, M2, M3, మనీ 1, మనీ 2, మనీ 3 అనే స్కీమ్ లా తయారైంది. దయచేసి ఇకనైనా మీ ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు అడుగుతున్నారో, ఎవరైతే యువ వికాసం కోసం డబ్బులు అడుగుతున్నారో, ఎవరైతే దొడ్డిదారిన స్కీమ్లన్నీ కూడా అనర్హులకి ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. దయచేసి పారదర్శకమైనటువంటి పాలనని ప్రజలకు అందించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. జై హింద్, జై కేసీఆర్, జై తెలంగాణ.